మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. సుప్రీంకోర్టు ఈ రోజున అంటే ఆగస్టు 1, 2024 సంవత్సరాన ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఎస్సీ వర్గీకరణలో ఉపవర్గీకరణ చేస్తూ ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసుకునే అధికారం ఉంటుందని తీర్పు ఇచ్చింది. ఈ విషయం లోపలికి పోయే ముందు మిత్రులందరికీ ఒక మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. కొన్ని ఎపిసోడ్లు 50,000 మంది చూసినట్టు కూడా మనకు లెక్కలు తెలుపుతూ ఉన్నాయి. అయితే చాలామంది మిత్రులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అందరికీ మనం ఏంటంటే పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు నా ఛానల్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం అందరికీ లభిస్తూ ఉన్నది. ఇదే నా మనవి. ఇంకా లోపలికి వెళదాం. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. దీనికి 30 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం వెనుక ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే ఎస్సీలలో చాలా కులాలు ఉన్నాయి. కేవలం మాల మాదిగలు మాత్రమే కాకుండా డక్కలి, బేగరి, సంగరి, అట్లాగే నులక చందయ్యలు, ఇట్లా రకరకాల ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలకు అందవలసినటువంటి న్యాయం అందటం లేదు. కేవలం ఒక్క కులమే చాలా ఎక్కువ అవకాశాలను తన్నుకొని పోతూ ఉన్నది. కాబట్టి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలంటే ఎస్సీలలో ఉన్నటువంటి మొత్తం 25 + 27 ఉపకులాలు 53 ఉపకులాలు 57 ఉపకులాలకు అందరికీ సమానమైన న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణలోనే మళ్ళీ ABCD వర్గాలుగా చేయాలని చెప్పి వాళ్ళు ఉద్యమం చేశారు. అలా చేసిన ఉద్యమం ఫలితంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేసినటువంటి ఉద్యమం ఫలితంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ఎస్సీలలో ABCD వర్గాలుగా 4 వర్గాలుగా చేస్తూ ఉప వర్గీకరణ చేస్తూ చట్టం చేసింది. దరిమిల దీనిపైన దీనికి ఉన్నటువంటి వ్యాలిడిటీ పైన న్యాయ పోరాటం జరిగింది. మాలల పక్షం నుంచి న్యాయ పోరాటం చేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆ తర్వాత పంజాబ్, హర్యానా కోర్టుల్లో కూడా ఈ ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఈ అన్ని పోరాటాల ఫలితంగా, ఈ సంఘర్షణ ఫలితంగా 2004 సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈవి చెన్నయ్య గారి జడ్జి గారి నేతృత్వంలో అప్పటికి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఉపవర్గీకరణ చెల్లదని, ఈ అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఫలితంగా ఆ తర్వాత ఈ ఉపవర్గీకరణ రద్దయిపోయింది. కానీ MRPS పక్షాల నుంచి కానీ, మాదిగల పక్షాల నుంచి కానీ, ఇంకా వేరు ఆర్గనైజేషన్ల పక్షాల నుంచి ఈ న్యాయ పోరాటం కొనసాగుతూ వస్తూనే ఉంది. అట్లాగే చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ ఉపవర్గీకరణను సమర్థిస్తూ ఆయా రాష్ట్రాల్లో చట్టాలు చేశాయి. TRS ప్రభుత్వం కూడా వాళ్ళు ఉపవర్గీకరణను సమర్థిస్తున్నామని చెప్పి ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు దీనికి సమర్థిస్తూ వాళ్ళు కొన్ని శాసనసభ తీర్మానాలు చేశారు. కానీ అప్పట్లో 2004లో వచ్చినటువంటి తీర్పు ప్రకారం రిజర్వేషన్లకు సంబంధించి ఏదైనా ఏ చట్టమైనా సరే పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుందని, అది రాష్ట్రాలకు హక్కు లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్లో అలా కాదు, రాష్ట్రాలకు కూడా ఈ అధికారం ఉంటుంది అని చెప్పి ఈ జడ్జిమెంటు ఒక చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ని ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈరోజు తీర్పులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ ఉపవర్గీకరణ అనేది ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 31కి వ్యతిరేకం కాదని వాళ్ళు స్పష్టం చేశారు. 7 జడ్జీల ధర్మాసనంలో 6 దీన్ని ఆమోదించారు. ఒక్క బేలా త్రివేది దీన్ని వ్యతిరేకించారు. అయినా కానీ ఇది జడ్జిమెంట్ పాస్ అయింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉపవర్గీకరణ అన్నది ఇంతకుముందు సమాన అవకాశాలు ఇచ్చే ఆర్టికల్ 14కి వ్యతిరేకం అని చెప్పి ఇంతకుముందు 2004లో వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్కి ఇది భిన్నంగా చెప్పింది. ఈ ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేపట్టడం అన్నది ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 31కి ఇది వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి జడ్జిమెంట్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి మనం. కానీ ఇంకా పూర్తి వివరాలు మనకు అందిన తర్వాతనే ఇంకా దీని గురించి వివరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
అయితే ఇందులో కూడా వాళ్ళు కొన్ని పరిమితులు వీటిని కూడా వాళ్ళు పెట్టారు. ఒక జ్యుడిషియల్ రివ్యూ కూడా అవసరం అవుతుందని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పారు. ఇంకా తీర్పు ప్రతి చాలా వివరంగా బయటికి రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత చాలా వివరంగా చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆలోచించినట్లయితే దీనికి దాదాపు 30 ఏళ్ల చరిత్ర ఉన్నదని మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే ఆ రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అంటే ఎస్సీలలో ఉపవర్గీకరణను సమర్థిస్తూ ఆయా పార్టీలు కూడా రాజకీయంగా దాన్ని వాడుకొని వాళ్లకు హామీ ఇవ్వటం జరిగింది. అన్ని పార్టీలు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పార్టీలు దీనికి ఉపవర్గీకరణకు వాళ్ళు సమ్మతించి వాళ్ళు సపోర్ట్ చేశారు, ఈ భావనను సపోర్ట్ చేశారు. మొన్న జరిగినటువంటి 2003 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాదిగ ఉప రిజర్వేషన్ కోసం అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ కోసం మేము సమర్థిస్తున్నామని చెప్పి దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వచ్చి చేసినటువంటి సభలో ఆయన చెప్పారు. ఆయన ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడు మొదటి ఉద్యమ నేత అయినటువంటి మందకృష్ణ మాదిగని ఆయనని పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి ఆయనకు హామీ ఇవ్వటం కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాకుండా ఎస్సీ వర్గీకరణలో ఉపవర్గీకరణ ద్వారా ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు న్యాయం జరుగుతుందనే ఒక కాంక్షతోటి ఆ రోజున పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత పరిణామం చూసినప్పుడు దీనివల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకున్నారని మనం చెప్పలేము. అది ఉండకపోవచ్చు కూడా. దాని ఫలితం కూడా మనకు తెలిసింది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. కానీ వాళ్ళ కమిట్మెంట్కి అట్లా కట్టుబడి ఉండటం అన్నదాన్ని మనం గమనించాలి. అట్లాగే వేరు వేరు రాజకీయ పార్టీలు కూడా ఈ ఉపవర్గీకరణను సమర్థిస్తూ వాళ్ళు చేశారు. దీనివల్ల ఈ ఉపవర్గీకరణ వచ్చి ఏబిసిడి వర్గాలుగా మళ్ళీ ఎస్సీలలో ఒక వర్గీకరణ జరిగి దాని ద్వారా వేరువేరు ఎస్సీల్లో ఉన్నటువంటి ఉపకులాలకు డక్కలి అని కానీ, నులక చందాలి అని కానీ, అట్లాగే మిత్తుల అయ్యవార్లని కానీ, అట్లాగే చిందు వాళ్ళని కానీ, అట్లాగే బేగరి వాళ్ళని కానీ, అట్లాగే సంగడి వాళ్ళని కానీ, అట్లాగే మాస్టీన్ వాళ్ళని కానీ, ఇట్లా వేరువేరు ఉపకులాల్లో చాలామంది ఉంటున్నారు. అట్లాగే అంటరానితనము అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఏ దేశంలోని లేని ఒక దుర్మార్గమైన సామాజిక దురన్యాయానికి గురైనటువంటి వాళ్ళల్లోనే తిరిగి అంతకన్నా ఎక్కువ ఇంకా డిప్రెషన్కి గురైనటువంటి ఉపకులాలు ఉన్నాయని చెప్పి కమిటీలు గుర్తించినాయి. ఈ గుర్తించిన దరిమిలానే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది. దీని ఫలితంగానే ఈ రోజున ఈ 30 సంవత్సరాల ఈ న్యాయ పోరాటంలో ఈ రోజున ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ వేసి ఒక అధ్యయనాన్ని జరిపించి చెప్పింది. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వాళ్ళు చేసినటువంటి సిఫారసులకు ఆధారంగానే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేయడం, అప్పటికి ఏబిసిడి ఉపవర్గీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా చేశారు. ఈ రోజున కూడా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పు దరిమిల ఆ తర్వాత కూడా చాలామంది నిపుణులు ఈ సమస్యకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ సమస్యను గురించి దీర్ఘంగా ఆలోచించినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున దీన్ని స్వాగతిస్తూ వాళ్ళు చెప్పారు. ఇది నిజంగా స్వాగతించవలసినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన తీర్పుగా మనం భావించాలి. ఇది ఇక్కడే ఆగకుండా బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఆల్రెడీ ఉన్నది. కానీ ఇప్పుడు ఎంబీసీ అనేటువంటి ఒక కేటగిరీ వేరువేరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నది. మద్రాసులో ఉన్నది, అది తమిళనాడులో ఉన్నది, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్నది. కానీ ఈ వర్గీకరణ మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంబీసీ వర్గీకరణ అనేది తప్పనిసరి అవసరం అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణలు ఉన్నా కానీ మేజర్ పార్ట్ 3 బీసీ కులాలు వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గడిచిన 3-4 దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఫర్దర్గా బీసీలలో ఇంకా అణగారినటువంటి కులాలు చాలా ఉన్నాయి. రజకులు, నాయి బ్రాహ్మణులు, అట్లాగే చాలా ఇతర ఉపకులాలు, చేతి వృత్తులటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు న్యాయం జరగటం లేదు. అటు విద్యా అవకాశాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ, రాజకీయమైనటువంటి పదవుల్లో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి అందటం లేదు.
కాబట్టి ఎంబీసీ వర్గీకరణ అన్నది ఒకటి అవసరం. దాంట్లో కూడా ఏబిసిడీలతోటి ఒక వర్గీకరణ అన్నది అవసరం. దీన్ని ప్రభుత్వాలు గమనించి వేరువేరు చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే కేవలం అత్యధికులు ఎన్నుకున్నటువంటి ఎక్కువ మంది మెజారిటీ కలిగినటువంటి పక్షాలు పరిపాలించడం అని మాత్రమే అర్థం కాదు. భారతదేశంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఏంటంటే అన్ని కులాలకు సమానమైనటువంటి అవకాశం రావడం. విద్యా అవకాశాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, రాజకీయంలో కానీ, అట్లాగే రాజకీయంలోనే కాకుండా రాజ్యాధికారంలో కూడా అన్ని కులాలకు సమానమైన అవకాశం వచ్చితేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో మనం తప్పనిసరిగా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాలి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.